హలో ఎవ్రీవన్. ఒకరిని ఇద్దరిని చంపితే కానీ డాక్టర్ అవ్వడు కదా. సో డాక్టర్ సంగతి పక్కన పెట్టమ్మా, నీ వంటల ప్రయోగాలతో నువ్వు ఎంతమందిని చంపేశావు ఆ లిస్ట్ చెప్పంటారా? చంపేంత కోపం కక్ష ఎవరి మీద లేదులేండి ప్రస్తుతానికైతే. నన్ను ఇంకెక్కడైతే వేడివేడిగా చేపల పులుసు అయితే పెట్టేశానమాట. ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, వచ్చేయండి. మెయిన్లీ ఇదైతే కెనాల్లో పట్టిన ఫిష్ అనమాట. ఎందుకు టేస్టీగా ఉండదు, ఫ్రీగా ఇచ్చిన చేప, దట్టు ఒకటే ఒక చేప కొద్దిగా వండిన రోజే చాలా టేస్టీగా కుదిరిద్ది కూర. నాకే ఇలాగా, అందరికీ ఇంతేనా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇదైతే కొరమేను ఫిష్, ఇది తినాలంటే రాసి పెట్టి ఉండాలనుకోండి. ఈ నాన్ వెజ్ కర్రీస్కి అంతా మసాలాస్ రెడీగా ఉంటే కనుక కర్రీస్ చిటికలో వండేయచ్చు అనమాట. రిస్క్ అనేది ఉండదు. సో ఫిష్ మసాలా ఎట్లా చేసాను ఏంటనేది మీకు కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో అడిగేయండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ 2-3 టైమ్స్ కుక్ చేశాను. ఫస్ట్ 2 టైమ్స్ ఫ్లాపే అనమాట. ఫ్లాప్ కాదు, అట్టర్ ఫ్లాప్ అనమాట. బట్ ఇప్పుడు వండాను, చాలా తక్కువ క్వాంటిటీలో వండాను, బట్ హిట్ అయింది కర్రీ మాత్రం. అంటే క్వాంటిటీ అవన్నీ లెవెల్స్ మెయింటైన్ చేస్తే కూర కుదిరిద్దని అర్థం అన్నమాట. సర్లేండి, ఇంకిప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. ఫిష్ అయితే చేపిచ్చేసి తర్వాత పసుపు ఉప్పేసి నీటికి కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇంకా కళాయిలోకి ఆయిల్ తీసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగాక అల్లం పేస్ట్ కూడా వేసుకొని అది కూడా బాగా వేగాక టమాటాలు అండ్ పసుపు ఉప్పు కారం అండ్ అట్లాగే ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇంకా చింతపండు పులుసు చిక్కగా పిండుకొని అండ్ ఫిషెస్ కూడా వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ తేలేంత వరకు మగ్గనిచ్చి ఆఫ్ చేసేసుకోవడమే. మేమైతే కళాయి కూడా నాకేసామన్నమాట, అంత టేస్టీగా ఉండింది. నచ్చితే డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. బాయ్.